కాదండి మీరు ఎన్నికల ముందు ఇటువంటి ముచ్చట్లు మస్తు చెప్పారు. ఇక నన్ను అరెస్ట్ చేస్తుర్రు, నన్ను ఇబ్బంది పెడుతుర్రు, ఎట్లా ముందడు పోవాలో కూడా తెలియదు. ఇవన్నీ అసలు మీకు మీరే దాన్ని ఏమంటారు చూడు, అసలు ఒక రకమైన ఇప్పుడు మీకు అనిపించడానికి నాకు చాలా తేడా ఉందండి. ఎందుకంటే నా పేరు చక్రధర్ గౌడ్, పిట్టల ద్వారా కాదు, ఊరి మీద ముచ్చటంతా చెప్పడానికి నాకు అంత పని ఏం లేదు. నేను వాస్తవాన్ని వాస్తవం అనే చెప్తా. ఇవాళ ఆయన మీద కోర్టుకు పోవాల్సిన అవసరం నాకు ఏందండి? నంబర్ 1, ఎలక్షన్స్ అయిపోయాక నాకు ఏమైనా కిరీటాలు పెడతారా? కాదు కదా. సిద్దిపేట వచ్చి ఎందుకు కొట్లాడుతున్నా? మరి నిజంగానే వినండి, నేను ఎమ్మెల్యేనే కావాలనుకుంటే ఎన్ని నియోజకవర్గాలు లేవు ఇవాళ, ఎందుకు పోలే? ఇక్కడనే ఎందుకు కొట్లాడినా? ఇదంతా ప్రజలకు తెలుసు. అతను తను నిస్వార్థంగా కొట్లాడుతున్నాని. ఈవీఎంలు మేనేజ్ చెయ్యబడతాయి కొన్ని జాగాలల్లో, అంతటా కుదరదు. అది ఆఫీసర్ గట్టెడు ఉంటే ఏం చేయలేము. ఇక్కడ ఎంఆర్ఓ, ఆర్టీఓ, కలెక్టరు వీళ్ళందరినీ ఆయన కవన హస్తాలలో పెట్టుకున్నాడు. అది వాస్తవం. ఇవాళ నేను అన్నది అబద్ధం అయితే రేపు బయటకు వస్తాయి కదా. రిగ్గింగ్ చేసిరని నేను అంటున్నా. 170 బూత్ నంబర్లో 924 ఓట్లు పోలైతే 920 రిజిస్టర్లో నోట్ చేసిర్రు. ఆ రోజు అక్కడున్న బూత్ ఆఫీసర్ ఏం చేసిండు, మాకు ఒక లెటర్ రాసి ఇచ్చిండు. నాకు కానీ, బీఎస్పీకి కానీ, బీజేపీకి కానీ అండ్ కాంగ్రెస్ కానీ రేపు ఏదైనా ఈ 3-4 ఓట్ల తేడాతో కనుక ఎన్నికలలో ఇబ్బందులు వస్తే మళ్ళీ పోలింగ్ నిర్వహిస్తామని. నిజం కదా అది? రిగ్గింగ్ జరగలేదా మరి? 924 ఓట్లు పడితే 920 ఎలా రాస్తారు మీరు? ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. ఆర్టీఐ ద్వారా కలెక్టర్ ఆఫీస్లో ఒక 10 వినతులు ఇవ్వడం జరిగింది. కోర్టు కేసు వేస్తే డికేఆర్ గారికి కదా వచ్చినట్టు లేట్గా వస్తుందా ముందు వస్తుందా? చూడండి, మీరు అంటే న్యాయం జరగాలి. అది 10 ఏళ్ళకి జరిగినా పర్వాలేదు, న్యాయం అయితే జరగాలి. ఇక్కడ మా ప్రశ్న ఒకటి, న్యాయం జరగాలి లేట్గా అయినా సరే. ఇంకా 10 ఏళ్ళకి జరిగినా మీకే న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏంటి? అసలు మీరు ఈ పోరాటం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇన్ కేసు రిజల్ట్ ఇచ్చినా కూడా మీకు ఫేవర్గా ఎందుకు వస్తుంది? అక్కడ అంటే జనరల్గా మనం ఏ కేసులో చూసినా సెకండ్ లీడింగ్ ఎవరున్నారు ఇట్లాంటి క్రైటీరియా చూసి డిస్క్వాలిఫై చేసి వాళ్ళకి ఏమైనా అధికారం ఇచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు ఎన్నేళ్ళు పోరాటం చేసినా మీరు 3rd ప్లేస్లో ఉన్నారు. 4th ప్లేస్లో. స్టార్టింగే చెప్పిన నేను ఎమ్మెల్యే అయిదామని రాలేదు, గెలవాలి, ఓటమి ఇవేవి నా కాన్సెప్ట్స్ కావు. ఒక తప్పు జరుగుతుంది, ఆ తప్పు పైన నేను పోరాడినా. ఓకే అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని నిరూపించడం నా బాధ్యత. కానీ దానివల్ల ఎవరికి లాభం వస్తుంది, ఎవరికి నష్టం వస్తుంది అనేది అది స్వార్థపరుల లక్షణం. ఇవాళ కోర్టులో ప్రొసీడింగ్ మూవ్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఆ పేపర్లకు కానీ, ఆ పెన్ డ్రైవ్లకు కానీ నాకు కూడా లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ న్యాయ వ్యవస్థలో న్యాయాన్ని నమ్ముకున్నా కాబట్టి 10 రూపాయలు ధర్మానికి ఖర్చు పెట్టి జనానికి ఇతడు అనర్హుడు, ఇన్ని రోజుల నుంచి మీరు ఓట్లు వేసినా వేయకున్నా తనకు తాను రిగ్గింగ్ చేసి ఓట్ల మెజారిటీ చూపిస్తుండు అని నిరూపించడమే నా బాధ్యత. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, అంటే ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాల నుండి చాలా అనుభవం ఉండి మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉన్నటువంటి మీరు మొన్న రాజకీయాలకు వచ్చిన మీకే ఎక్కడ స్క్రూటిన్లో ఇష్యూ రాలేదు, రాజకీయాల్లో మీకు ఎక్కడ కూడా అఫిడవిట్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు, మీకు ఎక్కడ కూడా మీరే అంత క్లీన్గా బయటకు వచ్చినప్పుడు హరీష్ రావు లాంటి వ్యక్తి ఇంకా క్లియర్గా ఉండే అవకాశం ఉంది కదా, ఆయనకు లీగల్ సెల్ ఇంకా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. ఆయన పొరపాట్లు చేస్తారని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారు? మీరు ఎందుకు ఆ యాంగిల్లో మీరు ఎందుకు మూవ్ అయ్యారు? ఒకటి అహంకారంతో కళ్ళు మూసుకపోయిన వాడికి ఎంతటోడైనా చిన్న చూపే. ఎంతటోడైనా చిన్న చూపే. అహంకారంతో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ ప్రధాని వచ్చినా కలవలే. అహంకారానికి పరాకాష్ట అది. ఇక్కడ ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు ఏంటంటే నేనే మోనార్క్ని అనే అహంకారం. ఎవడన్నా పోతే చల్ చల్ అంటాడు. అంత బల్పు ఈ చక్రగారితో ఏమవుతుంది, ప్రభుత్వం నాదే వస్తుంది కదా, వచ్చినాక వాడిని వేద్దాంతి తొక్కేద్దాంతి అనే బలుపు. ఆ బల్పు ఏమైంది అలా? ఏ గవర్నమెంట్ వచ్చింది కాదు, నీ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఇవాళ నాలాంటి మాట్లాడే గొంతుకలు కానీ ఆ యూట్యూబర్లను కానీ చంపి పారేసేటోళ్ళు ఈ గవర్నమెంట్. ఆ దేవుడి దయ వల్ల ఈ దరిద్రం వదిలింది, ఈ గడిల పాలన అంతమైంది. ఇంకా కూడా కొంతమంది జనం సిగ్గు లేకుండా బాపు రావాలి, అమ్మ అన్న రావాలి, ఎందుకు ఆయనత పిల్ల పుస్తలు తెంపుకొని ఇంకా సిగ్గుండాలి. ఏమన్నా 7 లక్షల కోట్లు అప్పైంది, కుక్కలకి 12 లక్షలు పెట్టి లోపల బోర్డులు కట్టించిండట.
పేదోళ్ళకి టికానా లేదు. F1 రేసులట, ఎవరికంటే F1 రేసులు ఎవరికి వస్తాయి? ఓకే, సర్వనాశనం చేసిర్రు రాష్ట్రాన్ని. ఇవాళ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర రూపాయి లేకుండా చేసింది కారణం వీళ్ళే. 30 రోజులు కాలే వీళ్ళ పాలనని ప్రశ్నిస్తారు సిగ్గు లేకుండా. రైతు బంధు ఇవ్వమంటారు, మీరు ఏమైనా వీకిర్రా? ఏం చేసిర్రు మీరు? ఎలక్షన్ ముందెందుకు అయ్యలే?